రాజకీయాల్లో మొదటి నుంచి రేవంత్ రెడ్డి సంచలనాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. టీడీపీ పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే అధిష్టానం ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, పార్టీకి విజయం సాధించి పెట్టడం, ఆయన సీఎం కావడం అంతకన్నా విశేషం. తెలుగు ప్రాంతంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు అధికారం దక్కింది. తెలంగాణ టీడీపీ ఎల్పీ లీడర్ పదవిలో ఉన్న ఆయన హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరడం, ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్షుడి వరకు ఎదగడానికి నేపథ్యం కూడా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడింది. అదే సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో నడిపించే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకు బలహీనపడ్డం, కీలక నేతలంతా అధికార పార్టీలో చేరడమో లేదంటే పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండడమో చేయడంతో అధికార పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కష్టతరంగా మారింది. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారు. రేవంత్ రెడ్డి 6 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 6 ఏళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టీలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా బయట సర్ది చెప్పుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టీలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ లో చేరారు. 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు లాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు మరో 3గురిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఎంపిక చేసుకుంది. రేవంత్ 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక 2023 ఎన్నికల్లో పార్టీని విజయ పదంలో నడిపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు సరితూగే ప్రత్యర్థిని తానినని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, అందులో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తారు. అసమ్మతులకు, వర్గాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు చేసిన రేవంత్ అటు అధిష్టానానికి కూడా చేరువయ్యారు. కర్ణాటక తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సమయంలో రేవంత్ వారి వెంట ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సీనియర్ నేతల నుంచి విమర్శలు వస్తున్నా తనదైన శైలిలో పనిచేసుకుపోతున్నారన్న పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాగల వ్యక్తి అన్న స్థాయికి పార్టీలో రేవంత్ ప్రాబల్యం పెరిగింది. పార్టీలోకి వచ్చిన కొత్తలోనే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినేనంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా తన మనోభావాన్ని ప్రజల ముందు ఉంచారు. పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన రేవంత్ కు అనేక సవాళ్లు స్వాగతం పలికాయి. పార్టీలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్ని తానే వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్ పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ క్యాడర్ నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఓ సంచలనం.
మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీకి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రపంచనాన్ని తట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా శాసన మండలికి ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు రేవంత్. 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ అయిన రేవంత్ మంత్రి కాకుండానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీనావస్థకు చేరుకుంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం ఇక తెలంగాణలో కనుమరుగవుతుందా అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో కొంతమందిని ప్రజలు గెలిపించారు. కానీ వారు హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీలో ముఖ్య నాయకులే లేకుండా పోయారు. ఈ తరుణంలో ఉన్నవాళ్లు సైతం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక ఆ పార్టీలో మనుగడ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడి ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కండువాపై గెలిచారు. మొదట్లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరికపై చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఆయన దూకుడుకు అధిష్టానం ఫిదా అయిపోయింది. దీంతో పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ అన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిరాశలో కూరుకుపోయిన క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడంతో సక్సెస్ అయ్యారు రేవంత్. పీసీసీ చీఫ్ అయిన తొలినాళ్ల నుంచే దూకుడుగా పనిచేశారు. దళిత గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రజల్లోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లోనూ బహిరంగ సభ పెట్టి బీఆర్ఎస్ లో గుబులు పుట్టించారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ లో ఈ సభలతో ఒక్కసారిగా ఊపు తెచ్చినట్లయింది. మొక్కవోడి దీక్షతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చాడు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా హస్తానికి విజయాన్ని అందించారు రేవంత్. తెలంగాణ అంతా జై హో రేవంత్ అనేంతగా పేరు సంపాదించుకున్నారు.